కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడైన కదురు చిన్నప్పపై కొత్త ఆరోపణలు వెలువడుతున్నాయి. తనకు 2018 తర్వాత ఎలాంటి సంబంధం లేదని తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని మరోసారి రుజువైంది. ఈ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ నెలలో చిన్నప్పన్న పేరు మీద తితిదే చైర్మన్ కార్యాలయం నుంచి భారీ సంఖ్యలో దర్శన టికెట్లు జారీ అయినట్లు పత్రాలు బయటకు వచ్చినట్లు సమాచారం. ఆ నెలలోనే చిన్నప్పన్న పేరిట 6,433 టికెట్లు జారీ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. సుబ్బారెడ్డి తితిదే చైర్మన్ గా ఉన్న కాలంలో చిన్నప్పన్న పేరు మీద మరిన్ని టికెట్లు జారీ అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శనం, అర్చిత సేవల టికెట్ల జారీపై కూడా వివరణ ఇవ్వాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పరిణామాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత తొలిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఒక యువ రాజకీయ నాయకుడు హత్య తర్వాత కూడా భారీ స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఇక ఈ మధ్య అయితే హిందువులే టార్గెట్ గా మారణ హోమం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 300 స్థానాలకు గాను 299 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తో పాటు బంగ్లాదేశ్ రాజ్యాంగం సవరణకు సంబంధించిన జాతీయ చార్టర్ పై కూడా ప్రజలు ఓటు వేయనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానున్నట్లు ఇక బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వచ్చేయనున్నట్లు తెలిపింది. హింస, ఉద్రిక్తతల నేపథ్యంలో పోలింగ్ కోసం 1 మిలియన్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 5 లక్షల మందితో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక అనేక దేశాల నుంచి వచ్చిన 350 మంది విదేశీ పరిశీలకులు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది.